భారతదేశంలో అల్లోపతికి ప్రత్యామ్నాయంగా ఎంతో పురాతనమైన వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని అల్లోపతి పరిభాషలో ప్రత్యామ్నాయ వైద్య విధానాలుగా పేర్కొనడం జరుగుతోంది. ఈ ప్రత్యామ్నాయ వైద్య విధానాలు కూడా ఎందరో వైద్యులు ప్రాక్టీస్ చేయబడడం ద్వారా పలు రోగాలకు స్వాంతన చేకూర్చడం జరుగుతోంది. అయితే ఈ ప్రత్యామ్నాయ వైద్య విధానాల ద్వారా అందిస్తున్న చికిత్సకు ఎంతవరకు శాస్త్రీయబద్ధత ఉందనే విషయంపై గందరగోళం నెలకొంది. ఈ విషయం ఈరోజు అల్లోపతి మరియు ఇతర వైద్య విధానాల వైద్యుల మధ్య పెద్ద వివాదంగానూ మారిపోయింది, చర్చనీయాంశంగా తీర్చిదిద్దబడుతోంది. అసలు ఈ ప్రత్యామ్నాయ వైద్య విధానాలు నిజంగా పనిచేస్తాయా? ఈ వైద్య విధానాల్లో అవలంబించే చికిత్సా పద్ధతులు శాస్త్రీయబద్ధంగా నిరూపించబడ్డాయా అన్నది ఈరోజు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ముఖ్యంగా భారతదేశంలో గత 4-5 దశాబ్దాలుగా భారత ప్రభుత్వం ఈ ప్రత్యామ్నాయ వైద్య విధానాలను ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా ఆయుర్వేదం, యునాని, అటు పిమ్మట హోమియో లాంటి వైద్య విధానాలకు భారతదేశ ప్రభుత్వం గుర్తింపు కూడా ఇస్తోంది. ఇలాంటి వైద్యులు అధికారికంగా తమ వైద్య వృత్తిని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వీరికి కూడా అల్లోపతి వైద్యులకు ఆల్మోస్ట్ ఆల్ సమానంగా వైద్య విద్యను అభ్యసించేలా శిక్షణ కార్యక్రమాలు తీర్చిదిద్దబడ్డాయి. అయితే ఈ విషయాల్లో ఎవరు గొప్ప అన్నది భారతదేశంలో విస్తృతంగా జరుగుతున్న చర్చ. అల్లోపతి వైద్య విధానం మాత్రమే శాస్త్రీయంగా నిరూపించబడ్డది కాబట్టి మిగతా వైద్య విధానాలు అంతగా పని చేయవని, పనికి రావని అల్లోపతి వైద్యులు పేర్కొంటుండగా అటువంటిదేమీ లేదని, ఈ ప్రత్యామ్నాయ వైద్య విధానాలు కూడా సత్ఫలితాలు ఇస్తాయని వాటిని ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులు పేర్కొంటున్నారు. అయితే ఈ చర్చకు సమాధానం మాత్రం ఈ ప్రత్యామ్నాయ వైద్య విధానాలు శాస్త్రీయబద్ధంగా నిరూపించబడ్డమే. ఇలా వీటిని శాస్త్రీయబద్ధంగా నిరూపించడానికి కావలసిన హంగులు, పరిశోధనా సంస్థలు, సామగ్రిని సమకూర్చాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం పైనే ఉంటుంది. పైకి ప్రత్యామ్నాయ వైద్య విధానాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పడమే కాకుండా వీటన్నింటినీ శాస్త్రీయబద్ధంగా నిరూపించడానికి కావలసిన పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేయాలి. ఆ పరిశోధనా సంస్థల్లో వీటిపై పరిశోధనలు సాగాలి. ఆ పరిశోధనా ఫలితాలను ప్రపంచానికి తెలియజేయాలి. తద్వారా ఈ ఆయుర్వేదం, యునాని లాంటి వైద్య విధానాలు కూడా శాస్త్రీయబద్ధమైనవేనని నిరూపించబడాలి. ఈ విషయంపై ఇటీవలే కోవిడ్ మందుల విషయంలో పతంజలి సంస్థ ఇచ్చిన పలు ప్రకటనలపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా కూడా తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. సుప్రీంకోర్టు ఒక స్టేజిలో ఈ ప్రత్యామ్నాయ వైద్య విధానాలను పూర్తిగా వ్యతిరేకించడం కూడా తప్పని చెప్పింది. అయితే ప్రజలలో నమ్మకం కలిగించాలి అంటే, వీటిని విస్తృతంగా వినియోగంలోనికి తీసుకుని రావాలంటే వాటిని శాస్త్రీయబద్ధంగా నిరూపించగలగాలి. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఏటా 6 లక్షల మంది వైద్యుల కొరత ఉంది. చాలా చోట్ల వైద్యులే లేరు. అటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ప్రత్యామ్నాయ వైద్య విద్యను శాస్త్రీయంగా అభ్యసించిన వారు పని చేస్తే ఆ లోటు కొంతమేర పూడుతుంది. అయితే ఇలా లోటును పూడ్చడానికి అల్లోపతి వైద్యులు అంగీకరించడం లేదు. అయితే వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రజలకు ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టాలి. అందుబాటులో ఉన్న సదుపాయాలను వినియోగించుకోవాలి. అందుకే ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వాలు ఈ దిశగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి.
అల్లోపతికి ధీటుగా ప్రత్యామ్నాయ వైద్య విధానాలపై కూడా దృష్టి సారించాలి. తద్వారా దేశంలో ఏర్పడిన వైద్యుల కొరతను కొంతమేరైనా అధిగమించగలగాలి. ఈ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించి ముందుకు సాగితే బాగుంటుంది.